మీరు ఎప్పుడైనా ఒక లింక్ ఓపెన్ చేయడానికి ట్రై చేసి అది ఓపెన్ కాకపోతే సస్పిషియస్గా ఫీల్ అయ్యారా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు వినేది మన ఇన్స్టాగ్రామ్లో జరిగిన రియల్ స్టోరీ. ఈరోజు ఒక స్టోరీ ఒక సింపుల్ ఇన్స్టాగ్రామ్ లింక్తో స్టార్ట్ అవుతుంది, కానీ అది ఎండ్ అయ్యే ప్లేస్ చాలా అన్ఎక్స్పెక్టెడ్. సో గెట్ రెడీ గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ షేరింగ్ అండ్ లైకింగ్ మై యూట్యూబ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఏ లాట్. అండ్ కథలోకి వస్తే, ఒక పర్సన్ ఒక ఇన్స్టాగ్రామ్ లింక్ షేర్ చేశాడు. నార్మల్గా మనం చేసే పని ఏంటి? క్లిక్ చేస్తాం, స్క్రోల్ చేస్తాం, మూవ్ ఆన్ అవుతాం. కానీ ఈసారి లింక్ ఓపెన్ అవ్వలేదు. ఏదో సస్పిషియస్గా ఉంది కదా. సేమ్ అదే అలానే అనిపించింది నాకు కూడా. సిస్టమ్ రెస్పాండ్ అయ్యింది, కానీ ఎక్స్పెక్టెడ్ కంటెంట్ కనబడలేదు. ఇన్స్టెడ్ ఒక స్ట్రేట్ మెసేజ్. లింక్ని డైరెక్ట్గా ఓపెన్ చేయలేదు. అది సింపుల్ టెక్నికల్ ఇష్యూవా, లేక ఇంకేమైనా ఉందా? యాక్చువల్గా మనకి కనిపించే కంటెంట్ అన్నీ మన కంట్రోల్లో ఉండవు కదా. కొన్ని సోర్సెస్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తాయి. ఈ కేసులో అవైలబుల్ డేటా ఏంటంటే, అమెరికా మరియు బంగ్లాదేశ్ మధ్య ఒక టెక్స్టైల్ ట్రేడ్ డీల్, 0% టారిఫ్స్, ఇంకా అమెరికా ఇండియా మధ్య అగ్రికల్చర్ అగ్రిమెంట్స్. కానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఉన్న యాక్చువల్ కంటెంట్ కంప్లీట్గా అన్నోన్ ఉంటుంది. ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటంటే, మనం చూస్తున్న ఇన్ఫర్మేషన్ కంప్లీటా లేదా ఫిల్టర్డా? ఒక లింక్ ఓపెన్ కాకపోవడం చిన్న విషయం అనిపించవచ్చు, కానీ అది మనకి తెలియని విషయాలు ఎంత ఉండొచ్చని గుర్తు చేస్తుంది. మీరు ఇమాజిన్ చేయండి, ఇంటర్నెట్లో బిలియన్స్ ఆఫ్ డేటా ఉంది, కానీ మనం చూసేది కొన్ని పార్ట్స్ మాత్రమే. మిగతా అంతా హిడెనా, రెస్ట్రిక్టెడా, లేక మనకి తెలియకుండా బ్లాక్ అయిందా? సో నెక్స్ట్ టైం మీరు ఒక లింక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే, అది ఓపెన్ కాకపోతే జస్ట్ ఇగ్నోర్ చేయండి. అది మీరు చూడడానికి ఉండకూడదనే విషయం అయితే. ఇలాంటి రియల్ అప్డేట్స్, మిస్టరీస్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం హారర్ ముచ్చట్లని ఫాలో అవ్వడం మర్చిపోకండి. చాలా ఉంటాం అలా. బాయ్.